ప్రెగ్నెన్సీ ఫేజ్ తర్వాత చాలా మంది బరువు ఎందుకు తగ్గరో మనం చూద్దాం. ఉమెన్ లైఫ్ లో ఈ ప్రెగ్నెన్సీ ఫేజ్ అనేది చాలా క్రూషియల్ అనమాట. ఇందులో ఆ లైఫ్ సైకిల్ లో చాలా ఫేసెస్ ని దాటుతుంది అనమాట ఉమెన్. అందులో వచ్చేసి ఫస్ట్ స్ట్రెస్ అనేది దీని వల్ల ఏమైతే కార్టిసోల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అనమాట. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, స్ట్రెస్ హార్మోన్ అని రిలీజ్ అయిందంటే బాడీ ఫ్యాట్ ని స్టోర్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ బంద్ చేయదు. అందుకని ఆకలి విపరీతంగా అవుతుంది. సెకండ్ వచ్చేసి డిప్రెషన్ అనమాట. ఈ డిప్రెషన్ వల్ల ఏమవుతుందంటే హార్మోనల్ చేంజెస్ చాలా వస్తుంది. దీని వల్ల ఏమవుతుందంటే మీరు ఎమోషనల్ ఈటింగ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకని ఎమోషనల్ గా బాగా తినేస్తారు అనమాట. దాని వల్ల కూడా బరువు పెరుగుతారు. అండ్ థర్డ్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ థైరాయిడ్ అనమాట. థైరాయిడ్ లో ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ ఫేజ్ లో థైరాయిడ్ ఓవర్ యాక్టివ్ అవుతుంది అనమాట. ఎందుకంటే కిడ్ గ్రోత్ లో గానీ మెంటల్ హెల్త్ లో గానీ అబ్నార్మాలిటీస్ రాకుండా ఉండడానికి. కాకపోతే చాలా మంది ఈ ఫేజ్ దాటిన తర్వాత ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ కి రాకపోవడం వల్ల ఆ వెయిట్ అనేది పెరుగుతూ పోతారు కానీ తగ్గరు అనమాట. సో దీస్ ఆర్ ద 3 రీజన్స్ వై యు ఆర్ గెటింగ్, అంటే మీరు వెయిట్ ఎందుకు తగ్గడం లేదు పోస్ట్ ప్రెగ్నెన్సీలో అనే దానికి కారణం అనమాట. సో మీరు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి ఈ ఫేజ్ తర్వాత అంటే ఒక ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలన్నమాట. సో మీరు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి వెయిట్ లాస్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్.